గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ శుభరాత్రి. బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఆర్థిక సలహాదారులు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేరి వీళ్ళు ఎవరైతే ఒక 2,00,000 రూపాయలు పైగా బిజినెస్ చేస్తే వీళ్ళని డిస్ట్రిబ్యూషన్ లీడర్గా తీసుకునే అంశం గురించి మాట్లాడుతున్నాను. మనకు గవర్నమెంట్ ఐఆర్డిఏ అని ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎవరైనా ఎస్ఎస్సి పాస్ అయి ఉండి కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ ఉండి ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, 50 మార్కుల క్వశ్చన్ పేపర్. ఇది మనకు 15 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే గృహిణులు, ఇంట్లో ఉండేవాళ్ళు, తర్వాత వ్యాపారస్తులు, చిరు ఉద్యోగులు, తర్వాత సెకండ్ ఇన్కమ్ కావాలనేటోళ్ళు, తర్వాత రిటైర్డ్ వాళ్ళు కూడా ఇది మనం బతుకున్నంత కాలం చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మనం రూపాయి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా మనం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వ్యాపారస్తులు, తర్వాత పెన్షన్ ఎవరికి లేదో వాళ్ళకి పెన్షన్ పాలసీలు, టర్మ్ ప్లాన్స్, తర్వాత అదేవిధంగా హెల్త్ పాలసీలు కూడా చేసుకోవడానికి ఒక ఉన్నతమైన అవకాశం ఉంటుంది. నేను కూడా 2007లో జాయిన్ అయ్యానండి. ఇప్పుడు నాకు అదే అన్నం పెడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ, నేను 35 సంవత్సరాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి, 45 ఉన్నాయి, 50 ఉన్నాయి, 55, 60, 70, 80, నేను ఏం లేదు, నాకు శక్తి ఉంది, నాకు పబ్లిక్తో పరిచయాలు ఉన్నాయి, నేను చేయగలుగుతాను అనుకునే వాళ్ళు, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవాళ్ళు, మరియు ఏదైనా ఒక టార్గెట్ రీచ్ అవుతాం అనుకునే వాళ్ళు దయచేసి కాల్ చేయండి. ఎందుకంటే మేము ఎవరితో మాట్లాడము, మాకు పబ్లిక్తో పరిచయాలు లేవు, ఎవరినన్నా ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే ఇటువంటి ఫీల్డ్ అనేది వాళ్ళకి సెట్ కాదు. దయచేసి, నేను కూడా ఏం తెలియని వాడినే, ఒకప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే. మనం మాట్లాడుతూ ఉంటే మన దగ్గర ఇది ఉన్నాయి అని చెప్తే ఎవరైనా తీసుకుంటారు. మనం అసలు ఏం మాట్లాడకుండా, మనం నోరు మెదపకుండా, మనం ఏదైనా విజిటింగ్ కార్డు ఇవ్వకుండా, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎవరికి చెప్పకుండా ఉంటే ఎవరు కూడా మనని, అంటే మన దగ్గర ఇది చేస్తున్నామని తెలియకపోతే ఎవరు కూడా తీసుకోరండి. మేము ఉదాహరణకు ఒకటి, వరంగల్లో మేము ఒక 10 సంవత్సరాల కిందట ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అమర్ టూత్ పేస్ట్ అని చెప్పేసి, ఆయన డిస్ట్రిబ్యూటర్, సూపర్ స్టాకిస్ట్, ఆయన వాళ్ళ ఇంట్లో టీవీ షోరూమ్ ముందర కానీ కనపడేటట్టు అమర్ పేస్ట్ ఎదురుగా పెట్టేవాడు. ఎవరైనా వచ్చినప్పుడు ఇదేం పేస్టు, ఇదేం రకం అని చెప్పేసి తీసుకెళ్ళేవాడు. అంటే ఆయన చెప్పాడనమాట. ఇట్లా ప్రతి వ్యక్తి కూడా మన దగ్గర ఏదైతే ఉంటుందో ఇది ఉన్నాయని మనం పబ్లిక్కి సమాచారం ఇవ్వగలిగినప్పుడు, మన ఫ్రెండ్ సర్కిల్లో, తర్వాత కుటుంబ సభ్యులు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి, తెలియని వాళ్ళకి కొద్ది చిన్నపాటి పరిచయమైన ₹1 ఖర్చు లేకుండా 10 రూపాయలు సంపాదించుకునేదే ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. కష్టపడితే బాగానే ఉంటుంది, ఎవరికి చెప్పకపోతే రూపాయి రాదు. నేను కూడా నిరంతరం శ్రమ చేస్తుంటేనే ఇప్పుడు దాని మీద లైఫ్ సెట్ చేస్తున్నాను. నా టీంలో దగ్గర 200 మంది పైన ఉన్నారండి. ఒక 10 మంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనకు గృహిణులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మేము జీతమేమో, వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి రారు. ఎప్పుడైనా మంత్లీ ఒక మీటింగ్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రొడక్ట్ ట్రైనింగ్, ఏమేమి పాలసీలు ఉన్నాయి, ఏం చేస్తే ఎంత వస్తుంది, కస్టమర్కి ఎంత చెప్పాలి, ఏం చెప్పాలనేది ట్రైనింగ్ అనేది కంపెనీ వారు ఇస్తారు. నేను కూడా IC38 ట్రైనర్ని కాబట్టి నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను. పాస్ అయ్యేంత వరకు సహాయం చేస్తాను. పాస్ అయిన తర్వాత వాళ్ళకు 100 విజిటింగ్ కార్డులు, ఐడి కార్డు, ఆఫర్ లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు సర్క్యులేట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటే, అట్టి పెట్టుకుంటే రూపాయి కూడా బిజినెస్ రాదు. దయచేసి సర్క్యులేట్ చేసుకొని, అది ఇంట్లో బీరువాలో కానీ అర్మాలలో పెట్టకుండా జోబులో పెట్టుకొని తిరగడం ద్వారా, అయ్యా నేను పలాని కంపెనీలో ఇది చేస్తున్నాను అన్నప్పుడు ఎవరైనా ఈ నెల తీసుకోకపోవచ్చు, వచ్చే నెల తీసుకోకపోవచ్చు, వారికి అవసరమైనప్పుడు, ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది పెరిగిందండి, తర్వాత లీవింగ్ కాస్ట్ పెరిగింది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసు కదా మీకు. కాబట్టి ఇప్పుడు ₹1 సేవ్ చేసుకుంటేనే రేపు పొద్దున ₹10 వస్తుంది. ఈ అంశం ఎవరికైతే అర్థమవుతుందో వారు కంపల్సరీ సేవ్ చేసుకుంటారు. నేనైతే ముఖ్యంగా ఏం చెప్తానంటే, రిటైర్డ్ వాళ్ళు, కొద్దిగా వ్యాపారస్తులు, డబ్బులున్న వాళ్ళు మీ ఓన్ ఫైనాన్షియల్ అమౌంట్ అయినా, అంటే అన్నోన్ పర్సన్కి ఇవ్వకుండా, అసలు ఎక్కడ పెడితే ఎంత వస్తుందో తెలియకుండా మనం అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మే బదులు మన డబ్బులైనా మనము దాచిపెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. యాక్చువల్గా పవర్ పోయింది. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9849248282. థ్యాంక్ యూ అండి. ధన్యవాదం.